వాక్యం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ లేఖనములు దేవుని దగ్గర నుంచి తీసుకుని వచ్చి నీ బిడ్డలైన వారికి బోధించనయా అని యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రికి చెప్తున్నప్పుడు ఆ లేఖనముల పరిశుద్ధ నీరుగా ఈ భూ ప్రపంచం మీదకి విస్తరించినప్పుడు సమస్తమైనటువంటి మనుషుల మీదకి ఆయన వాక్యం వచ్చినప్పుడు ఆ సముద్రం మీదకి ఈ పరిశుద్ధ నీరు అనేది ప్రవహించినప్పుడు ఆ సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నటువంటివి మంచిగా మారినాయి అంట. దేవుని బిడ్డలు గమనించండి, ఉప్పు స్వభావం ఉన్నటువంటి సముద్రపు నీరు మంచి నీరుగా మారిందండి. ఎక్కడి నుంచి వచ్చిన మంచి నీరు? దేవుని యొక్క వాక్యం అనేటువంటి పరిశుద్ధ బలిపీఠం కింద నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నీరంట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రం కంటే విస్తారంగా విస్తరించినటువంటి ఈ మనుషుల మీదకి వచ్చినప్పుడు ఆ నీరు ఎలా ఉందంట? ఎన్నటికీ దాహం ఉంటుందంట. ఆ లేఖనం బాగా విన్న వారికి, ఆ వాక్యాన్ని అంగీకరించిన వారికి, ఆ వాక్యాన్ని విని గ్రహించి దేవుని యొక్క మార్గంలో నడిచిన వారికి ఎన్నటికీ దాహం ఉండదు. అందుకే పరలోకంలో ఏముండదంట? ఆహారం ఉండదు, ఆకలి ఉండదు. లోక సంబంధమైనటువంటి శ్రమలు కానీ బాధలు కానీ ఆ యొక్క పరలోక రాజ్యంలో. అందుకంటున్నాడు ఈ నీరు సముద్రం మీద పడినప్పుడు, ఈ వాక్యము బలిపీఠం నుంచి సముద్రం అనే మనుషుల మీదకి వచ్చినప్పుడు ఉప్పు స్వభావం కలిగినటువంటి మనుషుల యొక్క హృదయము మార్చబడినదని దేవుని వాక్యం మాట్లాడుతున్నాం. మన ఈ సమయంలో దేవుని బిడ్డలు గమనించండి. అదే యోహాను పత్రిక 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను పత్రిక 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చినాను. సరిపోతుందమ్మా? దేవుడు అనుగ్రహించినటువంటి బలమైనటువంటి లేఖన భాగాలని, పరిశుద్ధ లేఖనాలని యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు కనుక ఆ యొక్క యేసుక్రీస్తు నుంచి వచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖన భాగాలను ప్రపంచమైనటువంటి సముద్రం మీద పడినాయి. ప్రపంచమైనటువంటి సముద్రం మీద ఉన్నటువంటి మనుషులను పోలినటువంటి సముద్రం మీద పడినప్పుడు ఆ యొక్క ఉప్పు స్వభావంతో, మురికితో, మాలిన్యంతో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయములు కడగబడినవి, మార్చబడినవి అంట. దేవుని బిడ్డలు గమనించండి. అది యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం. చూడండి, జలచరములనియు బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును? సమస్తమును ఆ నది జీవ జలపు ఓటలు కలిగినటువంటి క్రీస్తు. ఈ భూమి మీదకి ఆయన వచ్చిన ప్రతి చోట సమస్తము నశించిపోతున్న జనాంగము బ్రతికింది. ఆయన వాక్యమైన ప్రతి జనాంగం ఈ లోకంలో సజీవుడుగా ఈ లోకంలో రక్షించబడ్డారు. పాపంలో, శాపంలో నశించిపోతున్న ప్రతి మనిషి, ప్రతి మానవుడు కూడా ఆ జీవ జలపు ఓటలు కలిగినటువంటి క్రీస్తు యేసు అనే నామమును బట్టి, క్రీస్తు యేసు అనేటువంటి బలమైన వాక్యాన్ని బట్టి ఈ లోకంలో సమస్తమును బ్రతుకుతుందంట. మరియు దాని యొక్క పట్టణము మొదలుకొని పట్టణం వరకు చేపలు పట్టేవారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. సరిపోతుందమ్మా. ఏ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవ జలపు ఓటలను ఇచ్చి, దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చి సేవకులైనటువంటి జాలరులు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ జాలరికి నువ్వు దొరికితే సరే. నేను గమనించండి, ఇక్కడ ఆ జాలరికి నువ్వు దొరికితే సరే. నేను నీవు ఒక సేవకులకు దొరికి ఉన్నాం, రక్షించబడ్డాం, ఆ యొక్క వలలో చిక్కబడ్డాం, ఆ యొక్క వాక్యంతో బంధింపబడ్డాం. కానీ దొరకనటువంటి, చిక్కనటువంటి అనేక మంది మనుషులు ఆ యొక్క నీటిలో అటు ఇటు వెళ్ళిపోతారు. 10వ వచనం ఒకసారి చదువుకుందామమ్మా. మరియు దాని యొక్క పట్టణము మొదలుకొని పట్టణము వరకు చేపలు పట్టేవారు దాని ప్రక్కన, చేపలు పడుతున్నటువంటి సేవకులు, రక్షించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి వలలు వేస్తున్నటువంటి సేవకులు నీ కొరకు సిద్ధపడి నీకు వాక్యాన్ని, జీవ జలపు ఓటలను అందిస్తున్నప్పుడు చదువు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల
సకల జాతి చేపలు ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నాయి. అవును. అయితే ఆ సముద్రపు బురద బురద స్థలములు ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండును. బాగు గాకయుండును. పేదలకు గమనించిన విషయం, ఎంత సేవకులు వర్తమానాలను దేవుని యొక్క లేఖనాలను పరిశుద్ధ గ్రంథాన్ని విస్తారంగా ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని విస్తారంగా ప్రకటిస్తున్నారు. ఆ యొక్క వలలకు చిక్కకుండా అటు ఇటు వెళ్తున్నటువంటి యొక్క రంగు చేపలు వాటి యొక్క హృదయం ఎలా ఉందంట, మురికిగాను ఊపిగాను ఉందంట. వాక్యాన్ని అంగీకరించట్లేదు ఈ లోకంలో అనే జనులు, వాక్యానికి లోబడట్లేదు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు, నామకార్థమైన క్రైస్తవులు ఈ లోకంలో వాక్యానికి ఎక్కడ కూడా లోబడతలేదు. ఆ వాక్యం లోబడట్లేదు. కారణం వారి హృదయంలో ఊబి, వారి హృదయంలో బురద ఉన్నది గనుకనే ఈ పరిశుద్ధ వాక్యము వారి మీదకి వచ్చినలో వారి హృదయం ఎంత మాత్రము మార్పు లేదు. అందుని బట్టి దేవుడు